సంగారెడ్డిలో మన్నే బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన్నే కుల బంధువులతో పాటు వెనుకబడిన అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. సంగారెడ్డి చౌరస్తాలోని పార్వతీ బకెట్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మన్నే కుల బంధువులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ, ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ మరియు మన్నే శ్రీనివాస్, మన్నే శివకుమార్, మన్నే ఈశ్వర్, దండెం బూదయ్య, మన్నే బూచయ్య మరియు రాష్ట్ర సంఘం అధ్యక్షులు సుధాకర్, నాగభూషణం, సాయిబాబా, నరసింహులు, యాదగిరి మరియు సంఘం కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు నరసింహులు సూర్యరావు నరసింహులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఫైనల్ గా 2 నిమిషం మాట్లాడి మన్నే కుల ఆత్మీయ సమ్మేళనం మమ్మల్ని ఆహ్వానించడం, సత్కరించడం చాలా సంతోషము. మీతో కొన్ని అనుభవాలు పంచుకుంటాను ఈరోజు. మొట్టమొదట మనము రాష్ట్ర మన్నే కుల అధ్యక్షులు నరసింహులు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ గారు, నాగభూషణం గారు, సాయిబాబా గారు, జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ గారు, మన్నే శివకుమార్, మన్నే శ్రీనివాస్ గారు, మన్నే ఈశ్వర్ గారు, మన్నే వెంకట గారు, మిత్రులారా, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. అందరి పక్కన దళితులుగా, షెడ్యూల్ కాస్ట్గా బాబాసాహెబ్ పుణ్యమా అని చెప్పేసి మనకు గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది, రక్షణ వచ్చింది. విద్య ఉద్యోగాలలో మనకు అవకాశం వచ్చింది. అసలు మన చరిత్ర ఏంటి? 1950లో ఆనాడు మన రాజ్యాంగపరంగా బ్రిటిష్ కాలంలో 1935-36లో మొదలైంది. ఫలానా జాతులు దళిత జాతులు, ఫలానా జాతులను దళిత జాతులు అనకుండా షెడ్యూల్ కాస్ట్గా అభివర్ణించాలి, వారికి సముచిత స్థానం, కోటా, రిజర్వేషన్ కల్పించాలి. ఒక వాదన స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ కాస్ట్గా గుర్తింపు పొందినాం. అది కొనసాగుతూ 1950లో దేశం మొత్తంలో కూడా ఆ రాష్ట్రాల వృత్తుల ఆధారంగా దళితులుగా, ఆదివాసులుగా 2 వర్గాలుగా మనకు గుర్తింపు వచ్చింది. మన రాష్ట్రంలో నిజాం పాలన, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ స్టేట్, సమైక్య రాష్ట్రం, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం. ఎన్ని కులాలు? 50.